So today we are going to discuss about the states of matter, lecture 1. Okay, ఈ states of matter చెప్పే ముందర just I will explain the topics of first. ఇందులో మనం స్టార్టింగ్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఏంటున్నాయన్న చూస్తాం, టైప్స్ అండ్ థర్మల్ ఎనర్జీ. ఈ మూడిటి రిలేటెడ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ కే మనకు పనికొస్తుంది. ఓకే, జనరల్ గా మనకి ఈ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్ ఫోర్సెస్, దానిలో ఉండే టైప్స్, థర్మల్ ఎనర్జీ మూడిటి మీద ఐపీఈకి అయితే ఎప్పుడు అడగలా మనకి. బట్ ఆబ్జెక్టివ్ మాత్రం ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ లో ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్? సో ప్లీజ్ ensure that these topics are only related to the objective bits. Okay, right. But before I am starting it, మీకు చాప్టర్ వైటేజ్ ఏంటి అన్నది తెలియాలి కదా. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మనకి 2+4 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయన్నమాట. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఎంసెట్ నుంచి ఫ్రమ్ 1 to 2 ఫ్రమ్ ఎంసెట్, అండ్ ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ నీట్ ఆల్సో the 1 to maximum 2 questions will be there, right? సో మనం కెమికల్ బాండింగ్ చూడండి, హెడ్డింగ్ కెమికల్ బాండింగ్ ఉంది ఇక్కడ. కెమికల్ బాండింగ్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు టైం చాలా వదిలేసాం, నేను అది ఇప్పుడు డిస్కస్ చేస్తాను. కొంచెం ఫాస్ట్ గా డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డైపోల్ మూమెంట్ అని అంటున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై డైపోల్? డైపోల్ మీన్స్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉందనుకోండి, ఏదైనా ఒక మాలిక్యూల్ లో కానీ ఒక ఆటమ్ లో కానీ, దీన్ని డైపోల్ అని అంటాం. రెండు పోల్స్ అనమాట, ఒకటి పాజిటివ్ పోల్, ఒకటి నెగిటివ్ పోల్. దీన్ని డైపోల్ అని అంటాం. మరి డైపోల్ మూమెంట్ అంటే అర్థం ఏంటి? డైపోల్ మూమెంట్ ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తారు? డైపోల్ మూమెంట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ మ్యూ. మ్యూతో ఇండికేట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటి అంటే క్యూ మీన్స్ ఇట్ ఈస్ చార్జ్. క్యూ మీన్స్ ఇట్ ఈస్ చార్జ్ ఇంటూ ఆర్ మీన్స్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఆర్ రేడియస్. సో ఒక యాటమ్ తాలూకా డైపోల్ మూమెంట్ కావాలి అని అంటే యాటమ్ పైన ఎంత ఛార్జ్ ఉందో చెప్పాలి, యాటమ్ తాలూకా రేడియస్ ఎంత ఉంది అన్నది చెప్పాలి. అటామిక్ రేడియస్ కూడా మనం చెప్పాలి. చెప్తే యూ విల్ గెట్ ద డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే and it only explains about the measurement of the polarity in a molecule. ఒక మాలిక్యూల్ లో దానికి పొలారిటీ ఎంత ఉంది అన్నది చెప్పడానికి మాత్రమే డైపోల్ మూమెంట్ ఉంటుంది. పొలారిటీ అంటే అర్థం ఏంటి? మైనస్ నుంచి ప్లస్ వైపుకి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, అవునా? సారీ, ప్లస్ నుంచి మైనస్ వైపుకి ఎలక్ట్రాన్. మైనస్ అంటే మోర్ ఎలక్ట్రో నెగిటివ్ అని అర్థం, ప్లస్ అంటే మోర్ ఎలక్ట్రో పాజిటివ్ అని అర్థం. సో ఎలక్ట్రో నెగిటివ్ వైపుకి ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇది షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది, అటువైపు ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవడం వల్ల నెగిటివ్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది, రైట్? సో అందుకనే దీన్ని డైపోల్ మూమెంట్ ఎలా ఇండికేట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇలా యారో మార్క్ రాస్తాం. దిస్ ఈస్ డైపోల్ మూమెంట్ అని అర్థం. ఇలా రాస్తే డైపోల్ మూమెంట్ అనమాట. ఇలా యారో రాసి చిన్నగా కట్ చేస్తాం. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ డైపోల్ మూమెంట్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎలక్ట్రో పాజిటివ్ ఉంది అని అర్థం, ప్లస్ అనమాట ఇది యాక్చువల్ గా. ఇటుపక్క ఎలక్ట్రో నెగిటివ్ ఉంది అని అర్థం. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డైపోల్ మూమెంట్. ఒకసారి డైపోల్ మూమెంట్ వాళ్ళకి యూనిట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ యూనిట్స్. మ్యూ కదా సింబల్, మ్యూ ఇస్ ఈక్వల్ టు సి అంటే చార్జ్ ఇంటూ డి అంటే డిస్టెన్స్, అదే రేడియస్ అని అనుకున్నాం, ఆర్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ద టూ చార్జెస్. ఇక్కడ ప్లస్ ఒక ఛార్జ్, మైనస్ ఒక ఛార్జ్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ డి అంటాం. అది ఎంత ఛార్జ్ ఉంది అంటే అది డెల్టా ఆర్ సి అంటాం. సి ఎంత ఛార్జ్ ఉంది అంటే సి ఛార్జ్ ఉంది, డిస్టెన్స్ ఎంత అంటే డి అనమాట. సో సి ఇంటూ డి చేస్తే యూ విల్ గెట్ ద మ్యూ వాల్యూ. సి ఛార్జ్ అంటున్నాం, దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ లో మెజర్ చేస్తాం కాబట్టి ఈఎస్యు అని అంటాం. డిస్టెన్స్ ఎప్పుడు కూడా సెంటీమీటర్ లో మెజర్ చేస్తాం కాబట్టి ఈఎస్యు సెంటీమీటర్స్. కాబట్టి మనకి మ్యూకి యూనిట్స్ ఏంటి అని అంటే ఈఎస్యు సెంటీమీటర్స్ అనేది యూనిట్. ఈఎస్యు సెంటీమీటర్. ఈఎస్యు మీన్స్ ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. Electrostatic units. It is nothing but the unit for charge. So charge unit to distance unit to are into multiply cheste you will get the dipole moment value. Got it? దీనికి ఇంకొక పేరు ఉంది, ESU సెంటీమీటర్. ESU సెంటీమీటర్స్ ఇస్ ఈక్వల్ టు 1 డిబై అని కూడా అంటాం. డిబై, దీన్ని డిబైస్ లో కూడా మెజర్ చేస్తాం. డైపోల్ మూమెంట్ కి ఇంకొక యూనిట్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ as డిబై. దాన్ని డిబై లో కూడా మెజర్ చేస్తాం. 1 డిబై అంటే ఎంత అని ఆబ్జెక్టివ్ లో అడుగుతుంటాడు. 1 డిబై మీన్స్ 10 to the power of -18 ESU సెంటీమీటర్స్. ఇప్పుడే చెప్పాం కదా, ESU సెంటీమీటర్ ఇస్ ద యూనిట్ ఫర్ డైపోల్ మూమెంట్. ఆ ESU సెంటీమీటర్స్ నే మనం డిబైస్ అని కూడా చెప్పొచ్చు. అయితే 1 డిబై అంటే ఎన్ని ESU సెంటీమీటర్స్ అంటే 10 to the power of -18 సెంటీమీటర్స్. ఓకే, మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బిట్ కి. ఏంటంటే మనకి టోటల్ నెట్ డైపోల్ మూమెంట్ కావాలనుకోండి,
అప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ mu1 స్క్వేర్ ప్లస్ mu2 స్క్వేర్ ప్లస్ 2 mu1 ఇంటూ mu2 ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ఇందులో మనకి ఒక డైపోల్ ఇలా ఉంది, ఇంకొక డైపోల్ ఇలా ఉంది. 2 డైపోల్స్ ఉన్నాయి మనకి. ఇదొక మాలిక్యూల్‌లోది, ఇదొక మాలిక్యూల్‌లోది. ఈ మాలిక్యూల్ తాలూకా డైపోల్ ఇది, ఈ మాలిక్యూల్ తాలూకా డైపోల్ మూవ్‌మెంట్ ఇది. డైపోల్ ఇది. సో దీనిలో డైపోల్ మూవ్‌మెంట్ ఒకలా ఉంటే, దీనిలో డైపోల్ మూవ్‌మెంట్ ఇంకొకలా ఉంటుంది. ఈ 2 డైపోల్ మూవ్‌మెంట్స్‌కి మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్‌ని థీటా అనుకుంటాం. దీని డైపోల్ మూవ్‌మెంట్‌ని mu1 అనుకుంటున్నాం. దీని డైపోల్ మూవ్‌మెంట్‌ని mu2 అనుకుంటాం. దిస్ ఈస్ mu1 వేరస్ ఇట్ ఈస్ mu2. సో 2 కనిపించాయి. mu1, mu2. సో mu1 స్క్వేర్ ప్లస్ mu2 స్క్వేర్ ప్లస్ 2 mu1 mu2 కాస్ థీటా. థీటా అంటే ఈ డైపోల్ మూవ్‌మెంట్‌కి, ఈ డైపోల్ మూవ్‌మెంట్‌కి మధ్యలో ఉండే యాంగిల్‌ని థీటాతో ఇండికేట్ చేస్తాం. సో టోటల్ కావాలి అని అనుకుంటే దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ mu1 స్క్వేర్ ప్లస్ mu2 స్క్వేర్ ప్లస్ 2 mu1 mu2 కాస్ థీటా అనే ఫార్ములా వేసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద డైపోల్ మూవ్‌మెంట్. ఏ ఫ్యాక్టర్స్ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి డైపోల్ మూవ్‌మెంట్ ని అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దీని మీదనే మనకి వి విల్ హావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్. ఆబ్జెక్టివ్ బిట్స్ రావడానికి ఇక్కడే పాసిబిలిటీ ఉంటుంది. ఏంటి ఏ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒకసారి చూడండి. మ్యూ అనేది అంటే డైపోల్ మూవ్‌మెంట్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. నేను హెచ్ఎఫ్ ఒకటి ఇచ్చాను, హెచ్సిఎల్ ఇచ్చాను, హెచ్బిఆర్ ఇచ్చాను. క్లోరిన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, క్లోరిన్ కొంచెం తక్కువ, బ్రోమిన్ కి ఇంకా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కదా. కాబట్టి ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని డిఫరెన్స్ తక్కువ, దీని డిఫరెన్స్ ఇంకా తక్కువ. అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తగ్గితే మ్యూ వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంటే హెచ్ఎఫ్ కు ఉండే అంత డైపోల్ మూవ్‌మెంట్ హెచ్సిఎల్ కి ఉండదు, హెచ్బిఆర్ కి కనిపించదు. ఇది డైపోల్ మూవ్‌మెంట్. ఫ్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ ని హైడ్రోజన్ నుంచి బాండింగ్ ఎలక్ట్రాన్స్ లాగేస్తూ ఉంటుంది ఫ్లోరిన్. కాబట్టి డైపోల్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. హైడ్రోజన్ కి మోర్ పాజిటివ్ వస్తుంది, ఫ్లోరిన్ కి మోర్ నెగటివ్ వస్తుంది. సో డైపోల్ మూవ్‌మెంట్ ఈస్ వెరీ హై. అలాగే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ తగ్గిపోతుంది అనుకోండి, డైపోల్ మూవ్‌మెంట్ కూడా తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మరొకటి చూడండి, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. లోన్ పెయిర్స్ బట్టి కూడా డైపోల్ మూవ్‌మెంట్ ని మనం చెప్పొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఇక్కడ రాస్తున్నాం హెచ్ఎఫ్, హెచ్2 అండ్ హెచ్3 కదా. చూడండి హెచ్ఎఫ్, హెచ్2ఓ, NH3. NH3లో నైట్రోజన్ పైన ఒకటే లోన్ పెయిర్ ఉంది. బట్ వాటర్ లో ఆక్సిజన్ పైన ఎన్ని లోన్ పెయిర్స్ ఉంటాయి? 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. ఫ్లోరిన్ హెచ్ఎఫ్ లో ఫ్లోరిన్ పైన ఎన్ని లోన్ పెయిర్స్ ఉంటాయి? 3 లోన్ పెయిర్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 లోన్ పెయిర్ ఉంది, ఇక్కడ 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి. సో లోన్ పెయిర్స్ గానీ పెరుగుతూ ఉంటే డైపోల్ మూవ్‌మెంట్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి దీనికి డైపోల్ మూవ్‌మెంట్ హెచ్ఎఫ్ ఎక్కువ, హెచ్2 కొంచెం తక్కువ, అమ్మోనియాకి ఇంకా తక్కువగా ఉంటుంది డైపోల్ మూవ్‌మెంట్. గాట్ ఇట్? అలాగే మరొకటి అబ్జర్వ్ చేయండి, మ్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు థీటా. థీటా అంటే యాంగిల్. ఏ యాంగిల్ మనం అబ్జర్వ్ చేయాలి? ఆర్థో మెటా పారా పొజిషన్స్ ని అబ్జర్వ్ చేయాలి. మీకు ఇంతకు ముందు బెంజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. బెంజీన్ కి ఎప్పుడు కూడా 3 ఇంపార్టెంట్ పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఇది బెంజీన్ రింగ్. దిస్ ఇస్ కాల్డ్ యాస్ బెంజీన్. దీన్ని బెంజీన్ అని అంటాం. దీనికి ఎప్పుడు 3 పొజిషన్స్ ఉంటాయి. ఈ పొజిషన్ ని ఆర్థో పొజిషన్ అనుకుంటే, ఇది మెటా అనుకుంటే, ఇది పారా పొజిషన్ అవుతుంది జనరల్ గా. సో ఒకవేళ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ఆర్థో క్లోరో నైట్రోబెంజీన్, ఇది క్లోరో నైట్రోబెంజీన్. బెంజీన్ మీద నైట్రో ఉంటే నైట్రోబెంజీన్. బట్ ఇక్కడ ఆర్థో పొజిషన్ లో క్లోరో ఉంది కాబట్టి దీన్ని ఆర్థో క్లోరో నైట్రోబెంజీన్ అని అంటాం. సేమ్ నైట్రోబెంజీనే మళ్ళీ తీసుకోండి, బట్ ఇక్కడ క్లోరిన్ పెట్టారనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాక్లోరో నైట్రోబెంజీన్. అలా కాకుండా సేమ్ నైట్రోబెంజీనే తీసుకున్నాను, ఈ ప్లేస్ లో క్లోరిన్ పెట్టాను, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పారాక్లోరో నైట్రోబెంజీన్. ఇప్పుడు ఈ నైట్రోకి ఇక్కడికి తీటా తగ్గిపోయింది, ఇక్కడికి తీటా పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి తీటా ఇంకా పెరిగింది. రైట్? సో ఈ తీటా వాల్యూ కానీ చేంజ్ అవుతూ ఉంటే డెఫినెట్ గా మ్యూ వాల్యూ కూడా మారుతుంది. ఎలాగా? తీటా ఎంత ఎక్కువగా ఉంటే మ్యూ వాల్యూ అంత తక్కువగా ఉంటుంది. తీటా ఎంత తక్కువగా ఉంటే దాని డైపోల్ మూవ్‌మెంట్ అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తీటా తక్కువగా ఉంది కాబట్టి దీనికి డైపోల్ మూవ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దీనికి డైపోల్ మూవ్‌మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ తీటా ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. తీటా ఎక్కువగా ఉంది అని అంటే డైపోల్ మూవ్‌మెంట్ తగ్గిపోయింది అని అర్థం. ఓకే, దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అలాగే మరొక ఫ్యాక్టర్ చూడండి, హోమో అటామిక్ మాలిక్యూల్స్ లైక్ X2 ఇది అంటే హాలోజన్స్ అన్నమాట. X2 గానీ, N2 గానీ, ఆక్సిజన్ మాలిక్యూల్స్ కానీ హ్యావింగ్ నార్మల్ షేప్స్. నార్మల్ షేప్స్ ఎప్పుడు వస్తాయి నాన్న? డిస్టార్ట్ అవ్వకుండా నార్మల్ షేప్స్ ఎప్పుడు వస్తాయి? వెన్ ఎవర్ ఓన్లీ ఇట్ హ్యాస్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ బట్ నాట్ ద లోన్ పెయిర్స్.
but not the lone pairs. Yeah, this is belongs to dipole moment in chemical bonding. Chandra, I think you are the newcomer to this class. Anyway, please welcome to this Rise platform. Today actually we need to cover the states of matter, but we have not covered the dipole moment in the last class. Yes, recorded classes are also available in the app. Please observe all the recorded classes. Okay, right. So వేటికైతే లోన్ పేర్స్ ఉండవో వాటికి ఈ రోజు వెయిట్ చేయనన్నా చంద్ర. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ విత్ ఇన్ 2-3 slides we will cover the states of, we will start the states of matter. Okay, states of matter అంటే స్టార్టింగ్ నుంచి మనం మొదలెడుతున్నాం కాబట్టి it will be very benefit to you. ఓకే, స్టార్టింగ్ క్లాస్ ఈ రోజే కాబట్టి బెనిఫిట్ అవుతుంది మీకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇది ఒక్కటి మనం విడిచిపెట్టాం లాస్ట్ క్లాస్ లో, అందుకని కవర్ చేస్తున్నాం. సో దేనికైతే బాండ్ పేర్స్ ఉంటాయో లోన్ పేర్స్ ఉండవో అలాంటి వాటికి నార్మల్ షేప్స్ వచ్చేస్తాయి. వాటి షేప్స్ వాటికే ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ద హైబ్రిడైజేషన్. ఈ వీటి గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, బాండ్ పేర్ లోన్ పేర్స్ బట్టి హైబ్రిడైజేషన్స్ ఎలా ఉంటాయి, షేప్స్ ఎలా ఉంటాయి అన్నది. లోన్ పేర్స్ లేదనుకోండి, ఆ హైబ్రిడైజేషన్ రిలేటెడ్ షేప్ దానికి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. అలా ఉంటే then we can say that molecule is non-polar. Non-polar అని ఎప్పుడైతే తన పోల్స్ లేవు ఎప్పుడో డైపోల్ మూమెంట్ కూడా ఉండదు. డైపోల్ అనేది ఇంకెక్కడ ఉంటుంది, పోల్స్ లేకపోతే there is no dipole moment at all. సో ఎప్పుడైతే ఇది నాన్ పోలార్ అంటామో డైపోల్ మూమెంట్ అనేది ఉండదు. ఎప్పుడు నాన్ పోలార్ అంటాం, ఎప్పుడు డైపోల్ మూమెంట్ ఉండదు, when the molecule is having only bond pairs but not lone pairs. లోన్ pairs లేకుండా బాండ్ pairs మాత్రమే ఉంటే వాటి హైబ్రిడైజేషన్ తగ్గ మాలిక్యులర్ షేప్స్ వాటికి వచ్చేస్తాయి. చెప్పాం కదా ఇంతకు ముందు. sp3 ఉంది అని అంటే టెట్రాహెడ్రల్ అని అంటాం. sp2 ఉంటే ట్రైగోనల్ ప్లానార్ అనే చెప్తాం. ట్రైగోనల్ ప్లానార్ అని అంటాం. అదే sp ఉందనుకోండి ఇట్ ఈస్ లీనియర్ అని అంటాం. అంతే. అంటే ఇందులో ఏంటి, ఇక్కడ బాండ్ పేర్స్ అనేవి 4 ఉండాలి, ఇక్కడ బాండ్ పేర్స్ అనేవి 3 ఉండాలి, ఇక్కడ బాండ్ పేర్స్ అనేవి 2 ఉండాలి. అంతే. దేర్ షుడ్ బి నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎట్ ఆల్. కానీ ఒకవేళ లోన్ పేర్స్ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుందా, మరి ఉండదు. ట్రైగోనల్ ప్లానార్ ఉంటుందా, ఉండదు. లీనియర్ ఉంటుందా, ఉండదు. అప్పుడు వాటికి నాన్ పోలార్ అనకూడదు, పోలార్ అనాలి. ఎందుకంటే లోన్ పేర్ ఉంది కాబట్టి పోలార్ అవుతుంది. లోన్ పేర్ లేకపోతే ఇట్ ఈస్ నాన్ పోలార్. గాట్ ఇట్? రైట్. మరొక పాయింట్ చూడండి. సపోజ్ లోన్ పేర్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, షేప్స్ అన్ని కూడా ఏమైపోతాయి, చేంజ్ అవుతుంది. లోన్ పేర్ లేనంత వరకు వాటి హైబ్రిడైజేషన్ రిలేటెడ్ షేప్స్ వాటికి ఉంటాయి. అప్పుడు అది నాన్ పోలార్ అవుతుంది, μ = 0. బట్ అదే డిస్టార్టెడ్ షేప్స్ కానీ ఉంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత న్యూ వాల్యూ వస్తుంది. ఎంతైనా రావచ్చు న్యూ వాల్యూ వస్తుంది. ఓకే, దట్స్ ఆల్. మరొకటి చూడండి. నో మీకు యూ హ్యావ్ ఎ షెడ్యూల్. మనకి ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నా అన్నిటికీ కూడా షెడ్యూల్ ఉంది నాన్న చంద్ర. ఆ షెడ్యూల్ ప్రకారంగానే మనం వెళ్తాం. ఆ షెడ్యూల్ ఒకసారి ఫాలో అవ్వు. బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఓకే, సో ఫిజికల్ అని ఇనార్గానిక్ అని ఉండదు, లెసన్ వైజ్ మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలాగే ఫస్ట్ ఇయర్ అంతా ఒకసారి తొందరగా అయిపోతుంది. మాక్సిమం డిసెంబర్, మిడిల్ ఆఫ్ ది డిసెంబర్ ఫస్ట్ ఇయర్ కోర్స్ విల్ బి కంప్లీటెడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది డిసెంబర్. తర్వాత వెంటనే సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాం మనం. ఓకే, ప్లీజ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. రైట్. సో ఒకసారి 6th పాయింట్ చూడండి. అమ్మోనియా తీసుకున్నాం, NF3 తీసుకున్నాం. అమ్మోనియా అనేసరికి ఎలా ఉంటుంది, NH3. రైట్, NH3. ఇక్కడ నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఉంది. ఈ 3 బాండ్ పేర్స్. NF3 చూడండి, నైట్రోజన్, ఫ్లోరిన్, మళ్ళీ ఈ నైట్రోజన్ పైన కూడా ఏముంటుంది, లోన్ పేర్ ఉంది. ఈ రెండిట్లో డైపోల్ మూమెంట్ ఎవరికి ఎక్కువ అని అడుగుతాడు. రెండు చూడటానికి ఒకేలా ఉన్నాయి, బట్ డైపోల్ మూమెంట్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది. సి హియర్, ఫర్ అమ్మోనియా ద డైపోల్ మూమెంట్ ఈస్ 1.4, whereas for NF3 the dipole moment is 1.03. అంటే NF3కి తక్కువ డైపోల్ మూమెంట్, దీనికి ఎక్కువ. కారణం ఏంటి అని అంటే హైడ్రోజన్ కన్నా నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. సో దిస్ ఈస్ ద డైపోల్ మూమెంట్, దిస్ ఈస్ ద డైపోల్ మూమెంట్, దిస్ ఈస్ ద డైపోల్ మూమెంట్. వీటన్నిటి రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అలా కనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది, 1.4 డివైస్ అనమాట. అదే ఇక్కడికి వచ్చాం అనుకోండి, నైట్రోజన్ టు ఫ్లోరిన్ రివర్స్ అవుతుంది. కారణం ఏంటి, ఫ్లోరిన్ ఈస్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ హియర్. నైట్రోజన్ టు ఫ్లోరిన్, ఇది మాత్రం పైకి వెళ్తుంది. ఎందుకని, నైట్రోజన్ పైన లోన్ పేర్ ఉంది, లోన్ పేర్ ఎటు ఉందో అటువైపే డైపోల్ మూమెంట్ ఉంటూ ఉంటుంది అని అంటాం. అంటే ఇప్పుడు ఇందులో ఈ మూడిట్ల తాలూకా డైపోల్ మూమెంట్ 1, 2, 3 ఈ 3 డైపోల్ మూమెంట్ మీద ఉండే డైపోల్ మూమెంట్ కొంత న్యూట్రల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ విల్ బి లెస్ కంపేర్ విత్ ద ప్రీవియస్. గాట్ ఇట్? సో అలాగే ఎక్కడైతే సిమెట్రికల్ ఉన్నాయో
అవన్నీ కూడా డైపోల్ మూమెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ లో కార్బన్ టు ఆక్సిజన్ ఒక డైపోల్ మూమెంట్, ఈ కార్బన్ నుంచి ఆక్సిజన్ ఇంకొక డైపోల్ మూమెంట్. దీని డైపోల్ మూమెంట్ ని దీని ఆపోజిట్ డైపోల్ మూమెంట్ ఏం చేస్తుంది? క్యాన్సిల్ చేస్తుంది. సో ఫర్ దిస్ టైప్ ద డైపోల్ మూమెంట్స్ ఆర్ 0. అలాగే ఏవైతే వాటి హైబ్రిడైజేషన్ రిలేటెడ్ గా మాలిక్యూల్స్ ఉన్నాయో అవన్నీ నాన్ పోలార్, అంటే ప్లానార్ అని చెప్తాం, నాన్ పోలార్ అంటాం. నాన్ పోలార్ ప్లానార్ అయితే వాటికి డైపోల్ మూమెంట్ అసలు ఉండదు. ఏవైతే ప్లేన్, ఫర్ ఎగ్జాంపుల్ BF3 తీసుకున్నారు అనుకోండి, BF3 ఇట్ ఈస్ ట్రైగోనల్ ప్లానార్. ట్రైగోనల్ ప్లానార్ అని ఎప్పుడైతే అన్నామో దానికి డైపోల్ మూమెంట్ ఉండదు, 0. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యు టేక్ H2O వాటర్ మాలిక్యూల్, డెఫినెట్ గా దీనికి డైపోల్ మూమెంట్ ఉంటుంది. కారణం ఏంటి? డెఫినెట్ గా నన్న మీకు బేసిక్సే కదా, ఫస్ట్ ఇయర్ అంతా కూడా బేసిక్సే ఉంటాయి మీకు. ఆ బేసిక్స్ కోసం ఒకసారి ఫౌండేషన్ క్లాసెస్ చూడండి. ఫౌండేషన్ కోర్స్ మనకుంది. ఫౌండేషన్ కోర్సులో క్లిక్ చేస్తే యాప్ లో ఫౌండేషన్ కోర్సులో నువ్వు చూడొచ్చు. ఫౌండేషన్ క్లాసెస్ అన్ని వింటే నీకు బేసిక్స్ వచ్చేస్తాయి. అలాగే ఫస్ట్ ఇయర్ లో కూడా మనం మాక్సిమం బేసిక్స్ మీకు ఉంటాయి. కెమిస్ట్రీ అంతా కూడా బేసిక్స్ నుంచి మనం మొదలెడతాం. ఓకే, నథింగ్ టు వరీ. రైట్. సో ఆక్సిజన్ పైన 2 లోన్ పైర్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఆక్సిజన్ ఈస్ హ్యావింగ్ 2 లోన్ పైర్స్, ఆక్సిజన్ మీద ఎప్పుడైతే 2 లోన్ పైర్స్ ఉంటాయో మనకి ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్ హైడ్రోజన్ టు ఆక్సిజన్ 1 డైపోల్ మూమెంట్, హైడ్రోజన్ టు ఆక్సిజన్ అనదర్ డైపోల్ మూమెంట్. రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఇలా ఉంటుంది. ఖచ్చితంగా డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఇవి ఆపోజిట్ లేవు కదా. ఆక్సిజన్ టు హైడ్రోజన్ ఆపోజిట్ లో ఉన్నాయనుకోండి, రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. కానీ 2 డైపోల్ మూమెంట్స్ కూడా ఒకే వైపు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, అందుకే కార్బన్ డయాక్సైడ్ కి డైపోల్ మూమెంట్ 0. ఇది ఒక ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఐపీలో. కార్బన్ టు ఆక్సిజన్ తీసుకుంటే దీనికి డైపోల్ మూమెంట్ న్యూట్రల్ చేసేస్తాయి. 2 ఆపోజిట్ లో ఈక్వల్ డైపోల్ మూమెంట్స్ వెళ్ళటం వల్ల ఓవరాల్ డైపోల్ మూమెంట్ విల్ బికమ్స్ 0. బట్ అదే H2O మాత్రం ఇట్ హ్యాస్ సమ్ డైపోల్ మూమెంట్ న్యూ. ఎందుకుంది? అక్కడ డైపోల్ మూమెంట్స్ ఉండడానికి కారణం ఏంటంటే 2 డైపోల్ మూమెంట్స్ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అదే కార్బన్ డయాక్సైడ్ అయితే 2 డైపోల్ మూమెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సిస్ ఆల్కీన్, ట్రాన్స్ ఆల్కీన్. సిస్ ట్రాన్స్ గురించి మనకు ఆర్గానిక్ లో రాలేదు, ఇంకా మీకు ఏం తెలియదు సిస్ గురించి, ట్రాన్స్ గురించి. ఆర్గానిక్ లో మాట్లాడేటప్పుడు డిస్కస్ చేద్దాం సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి. కానీ ఇక్కడ బ్లైండ్ గా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన ఏంటి అంటే డైపోల్ మూమెంట్ ఆఫ్ సిస్ ఆల్కీన్ ఇస్ మోర్ దాన్ ట్రాన్స్ ఆల్కీన్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ కన్నా సిస్ ఆల్కీన్ తాలూకు డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి ఇక్కడ చెప్పాను చూడండి. ఇన్ ట్రాన్స్ ఇట్ ఈస్ 0 డ్యూ టు సిమెట్రీ. ట్రాన్స్ లో సిమెట్రీ ఉండటం వల్ల 0 అయిపోతుంది. ట్రాన్స్ ఆల్కీన్ వేస్తున్నాను చూడండి. హైడ్రోజన్ ఇది ఒక ఆల్కీన్ వేసాను నేను. ఆల్క్ అంటే కార్బన్స్ ఉండాలి, ఈన్ అంటే డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కీన్ ఇలా రాసాం అనుకోండి. ఈ రెండిట్లో ఎవరు సిస్ ఎవరు ట్రాన్స్ అని అంటే దిస్ ఇస్ సిస్, దిస్ ఇస్ ట్రాన్స్. ఎందుకు ఇది సిస్ అయింది అని అంటే 2 సిమిలర్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద డబుల్ బాండ్. డబుల్ బాండ్ కి సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటాం, డబుల్ బాండ్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంటే ట్రాన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు సిస్ ట్రాన్స్ రెండిట్లో కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ ట్రాన్స్ లో ఇది డైపోల్ మూమెంట్, ఇది డైపోల్ మూమెంట్. ఈ 2 డైపోల్ మూమెంట్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో ట్రాన్స్ ఆల్కీన్ ఎక్కడైతే ఉందో వాటికి డైపోల్ మూమెంట్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇది డైరెక్షన్, ఇది డైరెక్షన్. CH3 గ్రూప్ వైపు వెళ్తూ ఉంటాయి డైపోల్ మూమెంట్స్. అంటే రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఎంతో కొంత కనిపిస్తుంది అనమాట. సో ఇట్ హ్యాస్ మ్యూ వాల్యూ బట్ ఇట్ డస్ నాట్ హ్యావింగ్ మ్యూ వాల్యూ, 0. అందుకని ఏం చెప్తాం? సిస్ ఆల్కీన్ ఈజ్ మోర్ దాన్ ట్రాన్స్ ఆల్కీన్. ట్రాన్స్ ఆల్కీన్ ఆల్మోస్ట్ 0 బికాస్ సిమెట్రీగా ఉంటుంది అది. ఓకే, దట్స్ ఆల్. కొన్ని స్పెసిఫిక్ కేసెస్ అయానిక్ నేచర్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడతో మనకి డైపోల్ మూమెంట్ అయిపోతుంది. దెన్ వి విల్ స్టార్ట్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl మిథైల్ క్లోరైడ్, ఇందులోంచి ఒక హైడ్రోజన్ తీసి ఒక క్లోరిన్ యాడ్ చేయండి, మళ్ళీ హైడ్రోజన్ తీసి క్లోరిన్ యాడ్ చేయండి, మళ్ళీ హైడ్రోజన్ తీసి క్లోరిన్ యాడ్ చేయండి. వీటిలో ఎక్కడైతే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కువగా ఉంటాయో, క్లోరిన్స్ తక్కువ ఉంటాయి, అంటే ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ తక్కువ ఉంటాయో దానికి డైపోల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ పెరిగే కొద్దీ డైపోల్ మూమెంట్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్పెసిఫిక్ కేస్. స్పెషల్ కేసెస్ లో మాత్రమే అలా జరుగుతుంది. అలా ఇక్కడ చూడండి, మిథైల్ క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ అయోడైడ్. మామూలుగా ఫ్లోరిన్ ముందు ఉండాలి, క్లోరిన్ తర్వాత ఉండాలి. కానీ ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ ఎలక్ట్రోనెగేటివిటీ ఎక్కువ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉండటం వల్ల డైపోల్ మూమెంట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి ఇలాగా.
ఈ రెండు స్పెసిఫిక్ కేసెస్ అన్నమాట, ఎక్సెప్షన్స్ ఈ రెండు. డైపోల్ మూమెంట్ లో ఎక్సెప్షన్స్ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అయానిక్ నేచర్ చూడండి ఒకసారి. పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్ అని క్వశ్చన్ అడుగుతాడు. అబ్జర్వ్డ్ ఇచ్చేస్తాడు, క్యాలిక్యులేటెడ్ ఇచ్చేస్తాడు. అయానిక్ నేచర్ ఎంతో చెప్పండి అని అంటాడు. అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ వేస్తావు పైన న్యూమరేటర్ లో, క్యాలిక్యులేటెడ్ న్యూ వాల్యూ వేస్తావు. రెండింటిని డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే యూ విల్ గెట్ అయానిక్ నేచర్, పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్. దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద అయానిక్ నేచర్. దట్స్ ఆల్. ఎస్, లెట్ us స్టార్ట్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఎలా స్టార్ట్ చేస్తాం? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మనకి స్టార్టింగ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వాటిల్లో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది ఒక టాపిక్. వీటిలో సో మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేస్తాం. అలాగే థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి అన్నది చూస్తాం. ఈ మూడు ఈ రోజు టాపిక్స్ మనకి. ఓకే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ నీడ్ టు కవర్ ఆల్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. చాలా ఈజీగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ అండ్ థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? అసలు థర్మల్ ఎనర్జీకి ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ కి ఏమైనా సంబంధం ఉందా? అది మనం ఈరోజు చూస్తాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఇంటరాక్షన్స్. ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అంటే ఒక మాలిక్యూల్ కి ఇంకొక మాలిక్యూల్ కి మధ్యలో ఇంటరాక్షన్స్ రావటం అన్నమాట. ఆ ఇంటరాక్షన్స్ రావటం బట్టే మనకి ఫిజికల్ స్టేట్స్ వస్తున్నాయి, లేకపోతే రావు. మనకి ఎన్ని రకాల ఫిజికల్ స్టేట్స్ ఉన్నాయి? చంద్ర, యూ కెన్ ఈజీలీ గెస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్ వీ హ్యావ్. చెప్పండి, ట్రై చేయి. ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ ద మాలిక్యూల్, వాట్ ఆర్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ దట్ మాలిక్యూల్? ఎన్ని ఫిజికల్ స్టేట్స్ ఉంటాయి మనకి? Very good. 3 physical states we have. Very good. Either it may be solid, or it may be liquid, or it may be gas. Am I right? So ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, ఆ మాలిక్యూల్ సాలిడ్ స్టేట్ లోనా, లిక్విడ్ స్టేట్ లోనా, గ్యాషియస్ స్టేట్ లో, ఏ స్టేట్ లో రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు నో దీస్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. ఇంటర్మాలిక్యులర్ అంటే ఈ మాలిక్యూల్ కి ఆ మాలిక్యూల్ కి మధ్యలో ఇంటరాక్షన్ బట్టి వీ కెన్ ఈజీలీ గెస్ వెదర్ ద మాలిక్యూల్ ఈజ్ ఇన్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాషియస్ స్టేట్. ఏ స్టేట్ లో ఉంది అన్నది చెప్పొచ్చు. జస్ట్ ఒక హింట్ ఇస్తాను, ఈజీగా చెప్పడానికి ట్రై చేయండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ 2 మాలిక్యూల్స్, ఇఫ్ ద 2 మాలిక్యూల్స్ ఆర్ హ్యావింగ్ హై ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్, చాలా ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉన్నాయనుకోండి రెండు మాలిక్యూల్స్ మధ్యలో, అవి ఈ మూడిట్లో ఏ స్టేట్ లో ఉంటాయి చెప్పండి? చెప్పు చంద్ర. If you take any 2 molecules, same or different, whatever it may be, same molecules, for example, if you take same molecules, in between the 2 molecules, if the intermolecular forces, intermolecular interactions are more, ఆ రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటే అవి ఏ స్టేట్ లో ఉంటాయి? సాలిడా, లిక్విడా, గ్యాస్? ఏ స్టేట్ లో కనిపిస్తాయి? క్విక్, అవి ఏ స్టేట్ లో కనిపించవచ్చు? ట్రై చేయి, జస్ట్ గెస్ ఇట్. No problem. Guess cheyu, then I will discuss. Yes. Perfect. Perfect. Intermolecular interactions ఎక్కువగా ఉంటే that molecule will becomes a solid. Intermolecular interactions కొంచెం తక్కువగా ఉన్నాయనుకోండి, it will becomes a liquid. Intermolecular interactions అసలు లేవు అనుకోండి, అంటే చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్స్ ఏ గ్యాషియస్ స్టేట్. అది వెంటనే గ్యాస్ అయిపోతుంది అంటాం. సో మనం కంపల్సరీ ఈ కాన్సెప్ట్ ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక మాలిక్యూల్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉందా, లిక్విడ్ స్టేట్ లో ఉందా, గ్యాషియస్ స్టేట్ లో ఉందా అన్నది దేనిపై డిపెండ్ అవుతుంది? దే ఆర్ ఆల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దీస్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. గాట్ ఇట్? వీటిని మనం జనరల్ గా ఏమని పిలుస్తాం అంటే వాండర్ వాల్ ఫోర్సెస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే మాలిక్యూల్ కి కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఏ మాలిక్యూల్, ఇట్ ఈస్ ఏ మాలిక్యూల్. ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఇంటరాక్షన్ ఉందో దాన్ని మనం వాండర్ వాల్ ఫోర్సెస్ అని పిలుస్తుంటాం. ఈ వాండర్ వాల్ ఫోర్సెస్ బట్టే మనకి ఇట్ మే బి either ఇన్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ ఇన్ గ్యాసియస్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ లో ఉంటుంది. ఎక్కువగా ఉంటే సాలిడ్, కొంచెం తక్కువ అయితే లిక్విడ్, ఇంకా తక్కువ అయిపోతే దట్ ఈస్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్. గాట్ ఇట్? అర్థమైతే థంబ్ అప్ ఇవ్వండి వెంటనే. ఓకే, కమింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. మొత్తం వీ హ్యావ్ టోటల్లీ 5 different types of intermolecular interactions ఉన్నాయి.
వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఇవి ఆబ్జెక్టివ్ కే ఇంపార్టెంట్ నాన్న. ఎస్, ఇక్కడ కన్నా చార్ట్ లో కన్నా మీకు డైరెక్ట్ గా క్లిక్ చేయడానికి ఒకటి ఉంటుంది, ఎమోజీస్ ఉంటాయి, అప్పుడు నాకు మీ పేరు దగ్గరే కనిపిస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ టైం వేస్ట్ ప్రాసెస్ టు యూ, తొందరగా క్లిక్ చేసేయచ్చు మీరు. ఎనీవే, సో అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అని అంటున్నాం. వన్ ఈజ్ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్, సెకండ్ వన్ ఈజ్ డైపోల్ డైపోల్. ఫస్ట్ ఏంటి, ఒక అయాన్ కి ఒక డైపోల్ కి. డైపోల్ అంటే ఎన్ని అయాన్స్ ఉంటాయి? 2 అయాన్స్, ప్లస్ మైనస్ కలిపి ఒక డైపోల్ అంటాం. అయాన్ అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్స్ వల్ల కొన్ని మాలిక్యూల్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అన్నమాట. ఇదొక డైపోల్, ఇదొక డైపోల్, రెండు డైపోల్స్ మధ్యలో కూడా ఇంటరాక్షన్స్ జరగవచ్చు. ఇదొక టైప్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్. ఆర్ అదర్వైజ్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఇండ్యూస్డ్ డైపోల్స్. అంటే ఇట్ ఇస్ నాట్ ఎ ప్యూర్ డైపోల్. మనం ఇండ్యూస్ చేయాలి డైపోల్ ని. ఏంటో చెప్తాను. ఇండ్యూస్ చేయటం, ఇండక్షన్ అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేయటం. అంటే అంతవరకు ఆ మాలిక్యూల్ డైపోల్ రాదు. మనం ఇఫ్ యూ క్రియేట్ ద డైపోల్ టు దట్ మాలిక్యూల్, దట్ ఈస్ కాల్డ్ as ఇండ్యూస్డ్ డైపోల్. దాన్ని మనం ఏమంటాం? ఇస్ కాల్డ్ as ఇండ్యూస్డ్ డైపోల్. ఒక్క క్లాసెస్ వింటే రావునన్న. మనకి క్లాసెస్ విని యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ఆబ్జెక్టివ్ బిట్స్. కంపల్సరీ ఆబ్జెక్టివ్ బిట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే మనం టిప్స్ ట్రిక్స్ చెప్పామో వాటిని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ మస్ట్ అండ్ షుడ్ యూ నీడ్ టు ప్రాక్టీస్. దానికోసం మనం ఒక ప్లాన్ వేస్తున్నాం ఆబ్జెక్టివ్ బిట్స్ కంప్లీట్ చేయడం కోసం. ఫస్ట్ ఇవన్నీ జాగ్రత్తగా విని రన్నింగ్ నోట్స్ ఫాలో అయితే దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే థియరిటికల్లీ యు ఆర్ క్లియర్. థియరిటికల్ గా మనం ఒక నో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంసెట్. ఎంసెట్ కే, నీట్ కి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి మనం. అంటే మాక్సిమం సరిపోతుంది, ఒక 80% వరకు ఇట్ ఇస్ ఓకే. బట్ అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే క్వశ్చన్ అడిగే విధానం అనేది మారిపోతుంది నీట్లో. ఎంసెట్ అయితే ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్. అవుట్ ఆఫ్ 40 డెఫినెట్లీ యూ మే క్రాస్ ద 30 బిట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ జాగ్రత్తగా వింటే 30 బిట్స్ క్రాస్ చేసేయచ్చు అవుట్ ఆఫ్ 40 కెమిస్ట్రీలో. బట్ నీట్ అయితే కొంచెం డిఫికల్ట్, అంటే మెథడాలజీ ఇస్ డిఫరెంట్. అంటే క్వశ్చన్ అడిగే విధానం మారుతుంది అంతే. కాన్సెప్ట్ ఈస్ సేమ్, కాన్సెప్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. బట్ అప్లికేషన్ గా అడిగేటప్పుడు నువ్వు ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది నీకు, అంతే, దట్స్ ఆల్. బట్ వన్స్ యూ నో ద కాన్సెప్ట్ యూ కెన్ ఈజీలీ get through the MCET as well as NEET also. Once you understand the question understand చేసు. So there is a London dispersion forces అంటే ఏం చెప్పాను నేను? induced dipole. Okay, fourth one, what is the fourth one? Yes, ప్రతిదానికి ఇండివిజువల్ గా కావాలన్న బుక్స్ కావాలి మనకి. బట్ బిఫోర్ దట్ మీరు ఏం చేస్తారంటే అకాడమీ బుక్ కంప్లీట్ గా మొదటి నుంచి చివరి వరకు చదివేసేయాలి. అకాడమీ బుక్ అండర్లైన్ చేసుకుంటూ హైలైటర్ యూజ్ చేసుకుని మొత్తం అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇఫ్ యూ రీడ్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్, యూ విల్ క్రాస్ ద 35 ఆల్సో. సమ్ టైమ్స్ 35 మార్క్స్ కూడా మనం ఎంసెట్ ని క్రాస్ చేయొచ్చు. కాకపోతే ప్రొవైడెడ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ఆబ్జెక్టివ్ బిట్స్. ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతున్నాడో నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ గెట్ సక్సెస్, నో డౌట్ అబౌట్. అర్థమవుతుందా? ఇప్పుడు థియరీని మీకు అందిస్తున్నాను నేను, ఆబ్జెక్టివ్ బిట్స్ ని కూడా మనం డీల్ చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, రైట్. సో మనం అందుకనే ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా వి విల్ డూ సమ్ ప్లాన్. ఓకే, దానికి కూడా రైస్ మీకు ప్లాన్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ బిట్స్ ని కూడా వి విల్ గోయింగ్ టు డిస్కస్. మీకు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఆల్సో. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయగలరు. మీ యాప్ లో ఉంటాయి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్, సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్, రైజ్ వెబ్సైట్. ఆ బిట్స్ అన్ని చేసేయండి. ఇప్పుడు కాన్సెప్ట్ వినండి, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ బిట్స్ మీరు చేసుకున్నారనుకోండి ప్రాక్టీస్, యూ విల్ గెట్ సక్సెస్. ఓకే, రైట్. సో మరొక ఇంటరాక్షన్ ఏంటి అని అంటే ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. అండ్ ద ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇంటరాక్షన్, దట్ ఈస్ హైడ్రోజన్ బాండింగ్. ఈ హైడ్రోజన్ బాండింగ్ గురించి నేను హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఈ హైడ్రోజన్ బాండింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు డిస్కస్ చేయండి. ఓకే, సో బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ఇట్, యూ నీడ్ టు నో ఆల్ దీస్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఈ 4 చెప్తే ఈ రోజు క్లాస్ అయిపోయినట్టే. థర్మల్ ఎనర్జీ కూడా అవుతుంది నెక్స్ట్. ఈ 4 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అయాన్ డైపోల్ ఇంటరాక్షన్, డైపోల్ ఇంటరాక్షన్, లండన్ డిస్పర్షన్ మీన్స్ ఇండ్యూస్డ్ డైపోల్ అండ్ డైపోల్ ఇండ్యూస్డ్. ఓకే, దీస్ 4 గుర్తుపెట్టుకోండి బాగా. అయాన్ డైపోల్, 2 డైపోల్స్,
రెండు ఇండ్యూస్డ్ డైపోల్స్, ఒక డైపోల్ ఒక ఇండ్యూస్డ్ డైపోల్. ఓకే, చూడకుండా రాసుకోండి. అయాన్ డైపోల్, డైపోల్ డైపోల్, డైపోల్ induced dipole, induced dipole, induced dipole. Okay, this induced dipole and induced dipole is called as London dispersion forces. వీటినే మనం లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటాం. దట్స్ ఆల్. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయాన్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ ఇండ్యూస్డ్ ఏంటి, ఇండ్యూస్డ్ ఏంటి. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్. అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ ఏంటో చూద్దాం. ఈ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ మనకి ద ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఇంటరాక్షన్ కి కూడా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవటం, డిసోసియేట్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ రిక్వైర్ అవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇట్ మే రిక్వైర్స్ ఇంటరాక్షన్స్ రిక్వైర్స్ ఎనర్జీ ఆర్ ఇంటరాక్షన్స్ రిలీజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, బట్ బోత్ ద రిక్వైర్డ్ అండ్ రిలీజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ సేమ్. ఎప్పుడు సేమ్ గానే ఉంటాయి. అయితే ఒక అయాన్కి ఒక డైపోల్ కి మధ్యలో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, దట్ ఈస్ 50 to 200 kilojoules per mole. Per mole కి మినిమం 50 to maximum 200 kilojoules of energy is released. ఓకే, సో అసలు ఏంటి అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది ఇంటరాక్షన్స్ జరిగేటప్పుడు అంటే ఒక అయాన్ అంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ Na+ తీసుకున్నారు అనుకోండి, లేదా Cl- తీసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 1 అయాన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 1 అయాన్. ఏమ రైట్? ఈ అయాన్ కి ఎవరు కలవాలన్నా డైపోల్ కలవాలి. డైపోల్ అంటే ఒక ప్లస్ మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నారు అనుకోండి, H2O ఇది ఆక్సిజన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్. హైడ్రోజన్ ప్లస్ ఉంటాయి, ఆక్సిజన్ కేమో మైనస్ ఉంటాయి, Δ2-. ఓకే, మరొక వాటర్ తీసుకున్నారు అనుకోండి, మరొక H2O తీసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ Δ2-, ఇట్ ఈస్ Δ+ అండ్ Δ+. రైట్? NAకి ఏ ఛార్జ్ ఉంది? ప్లస్ ఛార్జ్ ఉంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, Na is having ప్లస్ ఛార్జ్, బట్ H2Oలో ఆక్సిజన్ పైన ఎవరున్నారు? మైనస్ ఛార్జ్ ఉంది. am I right or not? H2Oలో ఆక్సిజన్ పైన ఏ ఛార్జ్ కనిపిస్తుంది? మైనస్ ఛార్జ్. అంటే ఇక్కడ ఆక్సిజన్ దగ్గర అయిపోతుంది, ఈ రెండు హైడ్రోజన్స్ అయిపోతాయి, ఇవి 2-. అలాగే మరొక వాటర్ మాలిక్యూల్ చూడండి, 2- ప్లస్ 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 Δ+. డెల్టా మీన్స్ ఇట్ ఈస్ పార్షియల్ అని అర్థం. డెల్టా అంటే పార్షియల్ ఛార్జ్ అని అర్థం. మరొక ఆక్సిజన్ తీసుకోండి, ఇంకొక వాటర్ మాలిక్యూల్, దిస్ ఇస్ H2O, దీనిపైన Δ2-, Δ+, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? Na+ అనే ఒక అయాన్ తీసుకొచ్చి నువ్వు వాటర్ లో పడేస్తే వెంటనే ఆటోమేటిక్ గా అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ జరిగిపోతాయి. అంటే నువ్వు సోడియం క్లోరైడ్ ని కానీ వాటర్ లో పడేసావు అనుకో, సోడియం క్లోరైడ్ సాల్ట్ తీసుకొచ్చి వాటర్ లో పడేస్తే అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ జరుగుతాయి. ఎలాగా? దిస్ ఈజ్ అయాన్, Na+ ఇస్ ద అయాన్. am I right? మరి ఇదేంటిది? డైపోల్. చూడండి ఇక్కడ ఏంటిది? దిస్ ఈజ్ అయాన్, దిస్ ఈజ్ డైపోల్, ప్లస్ అండ్ మైనస్, ఇట్ ఈస్ డైపోల్. అంటే ఈ అయాన్ కి డైపోల్ కి మధ్యలో ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. Na+ is ion, this is dipole, 2-, this is dipole, రెండు ప్లస్లు రెండు మైనస్లు ఉన్నాయి, సో డైపోల్ అన్నమాట. అంటే Na+ కి ఇవన్నీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్ అన్ని. అందులో ఎవరు అట్రాక్ట్ అవుతారు? ఆక్సిజన్ మాత్రం అట్రాక్ట్ అవుతుంది, బికాస్ ఆక్సిజన్ ఈస్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్, వేరస్ Na ఈస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. ఒక పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసిపోయి ఒక అయాన్ ఒక డైపోల్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇలా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, దట్ ఈస్ 50 to 200 kilojoules per mole ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. గాట్ ఇట్? అర్థమైందా? సో నైట్రోజన్ కి ప్లస్ క్లోరైడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ క్లోరైడ్ ఉంటే దీని దగ్గరికి ఎవరు వస్తారు? H+, ఆక్సిజన్, H Δ+, H Δ+. అలాగే మరొకటి చూడండి, H Δ+, O Δ- 2- అండ్ H Δ+. H Δ+ ఎక్కడ ఉంటుంది? Na+ దగ్గరికి రీచ్ అయిపోతుంది. H Δ+. అలాగే మరొకటి, అలాగే ఇవన్నీ ఏమవుతాయి? క్లోరైడ్ అయాన్ చుట్టూ చేరిపోతాయి అన్నమాట. ప్లస్లన్నీ క్లోరైడ్ అయాన్ చుట్టూ చేరిపోతాయి, బికాస్ క్లోరైడ్ అయాన్ ఈస్ హ్యావింగ్
negative charge, whereas remaining all are having positive charges. Chloride is ion, whereas H2O molecule is dipole. అందుకని దీన్ని ion dipole interactions అని పిలుస్తాం. Got it? ఇందులో మనకి ion dipole interactions అనేవి దేనిపైన డిపెండ్ అవుతాయి? డిపెండ్ ఆన్ చార్జ్. ఎక్కడైనా అంతే. అయాన్ ఉంది అని అంటే దానిపైన చార్జ్ పైన డిపెండ్ అవుతుంది. చార్జ్ ప్రెసెంట్ ఆన్ ద అయాన్, దాన్ని జెడ్ అని అంటాం. అలాగే డైపోల్ మూమెంట్ ఆఫ్ ద పోలార్ సాల్వెంట్. ఇప్పుడు H2O కదా అవతలది, ఒకటి Na+ అన్నారు, ఒకటి Na+ అన్నారు, ఇంకోటి H2O అన్నాం. సో H2 అనగానే దీని డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఆ డైపోల్ మూమెంట్ పైన, అలాగే అయాన్ పైన ఉండే చార్జ్ పైన, అలాగే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆర్. మే వరకు కాదు నాన్న, మాక్సిమం ప్రాబ్లీ ఫిబ్రవరి ఎండింగ్ కి వీ విల్ కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. సో డిసెంబర్, జాన్యువరి అండ్ మాక్సిమం ఫిబ్రవరి. Okay, within these 3 months we will complete almost all the syllabus. Okay, first year and second year both the syllabuses we will complete within February. అంటే బిఫోర్ మార్చ్ మనం కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, లెట్ us see. Revision that is depends on your mind power. Minimum one time is sufficient for you, but it depends on your mind power. You need to do more times. ఒకవేళ మనం సరిగ్గా అందుకోలేకపోతున్నాం అంటే you have to revision more. Okay, that is depends on completely your mind strength and mind power. Anyway, right. So it also depends on the distance between the ion and dipole. Ion ki dipole ki మధ్యలో ఉండే distance పైన కూడా డిపెండ్ అవుతుంది అని అంటాం. ఇక్కడ this is ion, this is dipole. ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని r తో ఇండికేట్ చేస్తాం. సో ఈ 3 పారామీటర్స్ చెప్పాను నేను. ఏంటంటే one is z, second one is mu, third one is r. Z means it is charge, mu means it is dipole moment, whereas r means it is radius. Radius or distance అని అంటాం, not radius, it is distance. సో ఈ మూడిట్ల పైన డిపెండ్ అవుతుంది అనమాట. అందుకు దానికి ఇంటరాక్షన్ ఎనర్జీకి ఒక ఫార్ములా రాసుకున్నాం మనం. అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ జరగాలి అని అంటే ఆ రెండింటికి కావాల్సిన ఎనర్జీకి ఫార్ములా ఏంటి? Is very very important. It is E is equal to Z into mu by R square. This is the formula. This is the formula to calculate the energy. This is the formula to calculate the energy. Got it? Right. ఒకసారి డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో. This is Na+, this is H2O, this is H2O, this is H2O, this is also H2O, this is also H2. Okay, H2O, H2O, H2O అనేది Na+ కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. This is the concept. Okay, this is ion, this is dipole. So ion dipole interaction is called as ion dipole interaction. Okay, right. Coming to the second one, that is dipole interactions. One is dipole, second one is also dipole. So both should be in dipoles. That means if you take AB, it is delta plus delta minus, it is a dipole. And if you take CD, delta plus and delta minus, it is also dipole. This is dipole, this is also dipole. In between these two, this one and this one, in between these two, if there is any attraction, if there is any interaction, that is called as dipole-dipole interaction. Okay, all these dipole-dipole interactions are electrostatic forces. These are all called electrostatic forces. What మనం electrostatic forces అని పిలుస్తాం. Got it or not? Right. So ఇప్పుడు ఏమవుతుంది? Please observe this. These forces will exist in between unlike poles. Attractive forces అంటే unlike poles మధ్యలో, ఇప్పుడు this is plus, this is minus, ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. రెండు సిమిలర్ గా ఉండే వాటి మధ్యలో రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి. గాట్ ఇట్? సో ఇందులో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివిటీ ఏంటి అని అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎనర్జీ విల్ బి దేర్ ఫర్ డైపోల్ డైపోల్. ఇందాక మనం అయాన్ డైపోల్ చెప్పాను నేను, ఇక్కడ రాస్తున్నాను. అయాన్ డైపోల్ కి ఇంటరాక్షన్ ఎనర్జీ ఎంత ఉంది? మినిమం 50 to maximum 200 kilojoules per mole అని అన్నాం కదా. ఇప్పుడు దేనికి చూస్తున్నాం? డైపోల్ ది చూస్తున్నాం.
డైపోల్ ఇంటరాక్షన్ ఎనర్జీ ఎంత ఉంటుంది అని అంటే 3 to 4 kilojoules per mole only. 3 to 4 kilojoules per mole only. 3 to 4 kilojoules మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇందులో ఈ ఇంటరాక్షన్ ఎనర్జీ డైపోల్ ఇంటరాక్షన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఫర్ రొటేటింగ్ మాలిక్యూల్స్ అండ్ ఫర్ స్టేషనరీ మాలిక్యూల్స్. కొన్ని మాలిక్యూల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, కొన్ని సాలిడ్ పోలార్ మాలిక్యూల్స్ స్టేషనరీ అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా ఉండిపోతుంది. దే విల్ నాట్ రొటేట్స్, దే ఆర్ ఇన్ స్టేబుల్ మేనర్. సో ఏవైతే రొటేషనల్ మాలిక్యూల్స్ ఉంటాయో అలాంటి రొటేటింగ్ మాలిక్యూల్స్ కి ఇంటరాక్షన్ ఎనర్జీ ఐ అనేది ఆర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అదే స్టేషనరీ కూడా ఆర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. బట్ దిస్ ఈస్ 1/r⁴, దట్ ఈస్ 1/r³. సో ఫర్ డైపోల్ దట్స్ for rotating molecules the interaction energy is inversely proportional to r⁴. But for stationary molecules the interaction energy is inversely proportional to r³. Please remember this point. Okay, వీటి మీద ఆబ్జెక్టివ్ బిట్ ఖచ్చితంగా ఉంటుంది మనకి. Okay, next coming to the example. This is the example. Dipole, it is a dipole. HCl is a dipole. This is also dipole. So in between these two, dipole and dipole, in between these two, what will happen? Some attraction will be there. Yeah, some attraction will be there. Yeah, Chandra, welcome back. This is attraction in between the two oppositely charged dipoles. So అందుకనే దీన్ని dipole interaction అని అంటాం. It is called as dipole interaction. So ఇందులో మనకి no problem Chandra, తర్వాత అయినా చూడొచ్చు. You can see these videos in the next time also. Signal not there, no problem, nothing to worry. We are all welcome to all the students, no problem. So ion dipole and dipole, the interaction energies, if you observe, the objective చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. నీట్ లో కూడా ఇది పనికి వస్తుంది మనకి. ఇంటర్మీడియట్ కి అయితే అస్సలు టచ్ ఉండదు. ఇంటర్మీడియట్ కి అసలు దీనికి సంబంధమే లేదు. ఇంటర్మీడియట్ లో ఎప్పుడు మనకి ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ గురించి అడగల, ఇంటరాక్షన్స్ కోసం. సో అయాన్ డైపోల్ లో ఇంటరాక్షన్ ఎనర్జీ 50 to 200 kilojoules per mole ఉంటే డైపోల్ కి 3 to 4 kilojoules per mole ఉంటుంది. అంటే చాలా తక్కువ. అయాన్ డైపోల్ కి ఇంటరాక్షన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే డైపోల్ కి ఇంటరాక్షన్ ఎనర్జీస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఇవి లిక్విడ్ స్టేట్ లో ఉండగలవు. బట్ అయాన్ డైపోల్ అయితే సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కొంచెంగా. ఓకే, సో ఇప్పుడు మనం రొటేటింగ్ మాలిక్యూల్స్ కి ఇంటరాక్షన్ ఎనర్జీస్ ఎంత ఉంటాయి, స్టేషనరీ మాలిక్యూల్స్ కి ఇంటరాక్షన్ ఎనర్జీస్ ఎంత ఉంటాయి చూసాం. ఇట్ ఈస్ 1/r⁴, it is 1/r³. Please remember these two formulas. ఎగ్జాంపుల్ ఏంటని అడుగుతాడు. డైపోల్ ఇంటరాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటని అడుగుతాడు. యూ కెన్ రైట్ ద HCl అలా ఎన్ని HCl తీసుకున్నా ఇది డైపోల్. HCl is one dipole, another HCl is another dipole. ఈ రెండిట్ల మధ్యలో ఇంటరాక్షన్స్ అన్నమాట. ఓకే, దట్స్ ఆల్. కమింగ్ టు ద థర్డ్ వన్. మొత్తం 4 ఉన్నాయి మనకి. థర్డ్ కి వచ్చాము. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ induced dipole and induced dipole అని పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ as లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. సో ఎలా వస్తాయి? ఇండ్యూస్డ్ డైపోల్ అంటే పోలారా, నాన్ పోలారా? డైపోల్ అంటే పోలార్ కదా. డైపోల్ అంటే 2 పోల్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్, కాబట్టి దట్ ఈస్ పోలార్. బట్ ఇండ్యూస్డ్ డైపోల్ అంటే ఇట్ ఈస్ నాన్ పోలార్ అని అర్థం. మళ్ళీ ఇండ్యూస్డ్ డైపోల్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నాన్ పోలార్ అని అర్థం. అంటే 2 నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో వచ్చే ఫోర్సెస్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని అంటాం. 2 నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో వచ్చే లేదా ఒకే నాన్ పోలార్ మధ్యలో వచ్చే ఫోర్సెస్ ని కూడా మనం లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని అంటాం. అంటే ఓన్లీ నాన్ పోలార్ వే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ ద ప్రీవియస్ వన్, దిస్ ఈస్ పోలార్, ఇట్ ఈస్ ఎ డైపోల్, ఇట్ ఈస్ ఎ పోలార్ మాలిక్యూల్. HCl is a polar molecule. అందుకని డైపోల్ గాని అయాన్ డైపోల్ గాని పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో ఉంటాయి. బట్ ఇండ్యూస్డ్ డైపోల్ అన్నది మాత్రం నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలోనే ఉంటాయి. నాన్ పోలార్ అంటే పోల్స్ రాకూడదు, వాటి మీద పోల్స్ ఉండకూడదు, ప్లస్ మైనస్ ఉండకూడదు. అలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ బెంజీన్
is not having any poles at all. Plus minus lane asal benzene మీద ఉండవు. It is a pure non-polar compound. Benzene formula ఏంటి? C6H6. This is benzene ring. It is purely non-polar molecule. Benzene is a non-polar molecule, right? So ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెంజిన్ లిక్విడా గ్యాసా సాలిడా? బెంజిన్ is purely a liquid at room temperature కదా. రూమ్ టెంపరేచర్ ఎప్పుడు లిక్విడ్ గానే ఉంటుంది. కారణం ఏంటి అంటే బెంజిన్ లో లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అందువల్లనే బెంజిన్ అనేది ఎప్పుడు ఏ స్టేట్ లో కనిపిస్తుంది? మనకి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అయితే అలానే లిక్విడ్ స్టేట్ లో ఉండేవన్నీ కూడా లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయా అంటే అలాగ మళ్ళీ చెప్పలేం. ఎందుకని? ఇది నాన్ పోలార్ కదా బెంజిన్. ఇఫ్ టేక్ వాటర్ తీసుకుంటే అదేంటి? డైపోల్ ఇంటరాక్షన్స్. ఇండ్యూస్డ్ అక్కర్లే దానికి. ఇండ్యూస్డ్ అంటే మనం దానికి పోల్స్ ఇవ్వాలి. మనం దానికి పోల్స్ ఇస్తే దాన్ని ఇండ్యూస్డ్ డైపోల్ అంటారు. దానికంతరే దానికి పోల్స్ ఉన్నాయి అనుకోండి, అది డైపోల్ అండి. దిస్ ఇస్ ఇండ్యూస్డ్ డైపోల్. అంటే బెంజిన్ లో పోల్స్ ఉండవు, కానీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టి పోల్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఇందులో మనకి పోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ది ఫోర్సెస్ that exist between non-polar benzene molecules are known as London dispersion forces. Non-polar benzene molecules మధ్యలో కానీ ఫోర్సెస్ వస్తే వాటిని మనం లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని అంటాం. సార్ నాన్ పోలార్ కదా, అసలు పోల్స్ లేవు కదా, పోల్స్ లేనప్పుడు అట్రాక్షన్ ఉంటుందా? అసలు ఇంటరాక్షన్ ఆ రెండింటి మధ్యలో ఉంటుందా? ఎస్, ఉండడానికి దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. దీస్ ఫోర్సెస్ అరైజ్. ఎలా ఉంటాయి ఆ ఫోర్సెస్? డ్యూ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా. అలా తిరుగుతూ ఉంటే స్లోగా ఎలక్ట్రాన్స్ అన్ని ఒకవైపు, ప్లస్లు అంతా ఒకవైపు వచ్చేస్తాయి. అంటే నెగిటివ్ అంతా ఒకవైపు, పాజిటివ్ అంతా ఒకవైపు వచ్చేసి ఒక డైపోల్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏం చేయక్కర్లా, ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటుంది, ఒక డైపోల్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగా ఒక పక్క ఎలక్ట్రాన్ పాజిటివ్, అంటే ఎలక్ట్రాన్స్ అన్ని నెగిటివ్ కదా, ఆటోమేటిక్ ఇంకో వైపు ఏమొచ్చేస్తుంది? పాజిటివ్ వస్తుంది. అంటే ఆ మాలిక్యూల్కి, ఒక మాలిక్యూల్ అని చెప్తున్నా, ఆ మాలిక్యూల్కి ఎప్పుడైతే ఒక పక్క పాజిటివ్ ఒక పక్క నెగిటివ్ వచ్చేసాయో వెంటనే జరిగే ఫినామినా ఏంటంటే, దీని పక్కన ఇంకో మాలిక్యూల్ ఉంటుంది. రెండు బెంజీన్లు ఇంత లిక్విడ్ తీసుకున్నాం అంటే ఒకటి ఉండదు, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే దీనిలో ఎలక్ట్రాన్స్ తిరిగి ఒక డైపోల్ ని కానీ ఇండ్యూస్ చేస్తే ఉంటే పక్కనుండే బెంజీన్ లో ఇదే క్రియేట్ చేస్తుంది ప్లస్ మైనస్ ని. మనం ఏం చేయక్కర్లా. ఈ బెంజీన్ రింగే పక్కనుండే బెంజీన్ రింగ్ కి ఒక డైపోల్ ని ఏం చేస్తుంది? ఇండ్యూస్ చేస్తుంది. అప్పుడు ఈ బెంజీన్ కి మధ్యలో ఇంటరాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. గాట్ ఇట్? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇట్ ఇస్. దట్ ఫినామినా ఇస్ కాల్డ్ యాజ్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్. దీన్నే మనం లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని కూడా అంటాం. సో ఒక బెంజీన్ రింగ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయితే, అంటే ఒక ప్లస్ మైనస్ డెవలప్ అయితే, ఇది ఆ పక్కన ఉండే బెంజీన్ రింగ్ కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసేటట్టు చేస్తుంది. ఇదే చేస్తుంది దాన్ని. ఎందుకని చేస్తుంది? ఇప్పుడు ఈ బెంజీన్ రింగ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ దగ్గర ఎక్కడో మైనస్ ఉంది, ఈ కార్బన్ దగ్గర ఎక్కడో ప్లస్ ఉంది అనుకోండి, పక్కన ఇంకో బెంజీన్ రింగ్ ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? ఈ మైనస్ వల్ల దీనికి ఇక్కడ ఒక ప్లస్ క్రియేట్ అవుతుంది, ఆపోజిట్ లో ఇంకొక మైనస్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక బెంజీన్ వల్ల ఇంకొక బెంజీన్ రింగ్ కి పోల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, డైపోల్స్ వస్తాయన్నమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ డైపోల్, ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ డైపోల్. అందుకని ఇండ్యూస్డ్ డైపోల్స్ మనం లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అని పిలుస్తాం. అదే ఇక్కడ చెప్పాను నేను. ఓకే, అదే ఇక్కడ రాసాం మనం. అయితే ఇందులో ఇంటరాక్షన్ ఎనర్జీ ఎంత? ఇందులో 1/r⁶ రాద్దాం. మళ్ళీ ఆ స్లైడ్ కి వెళ్ళి రాద్దాం. Yes, see here, London dispersion forces. ఈ వాల్యూ కూడా రాద్దాం. Here interaction energy is inversely proportional to r⁶. దీనిలాగా రొటేటింగ్ మాలిక్యూల్స్ లాగా దీనికి కూడా r⁶ ఉంటుంది. స్టేషనరీకి అయితే r⁻³ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అబ్జర్వ్ చేస్తే దీనిలో ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? See here, 1 to 10 kilojoules per mole మాత్రమే కనిపిస్తుంది. 1
to 10 kilojoules per mole. అంటే ఆల్మోస్ట్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ యాజ్ వెల్ as డైపోల్ ఇంటరాక్షన్స్ ఆ రెండిట్ల మధ్యలో ఉండే వాల్యూస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కానీ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ తాలూకు ఎనర్జీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ దానికన్నా తక్కువ చూసారంటే రేంజ్ ఎక్కువ 1 to 10, బట్ డైపోల్ 3 to 4 ఓన్లీ. అర్థమైందా? దానికన్నా ఇంకా తక్కువ ఇది ఫోర్స్, ఇంకా వీక్ ఫోర్సే 1 to 10. కానీ ఎక్కువ కూడా ఉండగలదు, 4 కన్నా ఎక్కువ కూడా ఉండగలదు. అంటే ఎక్కువ రేంజ్ ఎక్కువ అనమాట. దీని ఎనర్జీ రేంజ్ అనేది లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ కి ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఇండ్యూస్డ్ కదా. డైపోల్ అయితే డైరెక్ట్. దట్స్ ఆల్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, అంతే. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది, ఆబ్జెక్టివ్ లో మనకు పనికొచ్చేది ఏంటి అంటే, దీస్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఆర్ హై డ్యూ టు దేర్ పోలరైజబిలిటీ. పోలరైజబిలిటీ అంటే ఇందాక చెప్పిన కాన్సెప్ట్. దీని వల్ల అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక మాలిక్యూల్ ని కానీ పెడితే ఈ మాలిక్యూల్ లో పోల్స్ క్రియేట్ అవుతాయి. దీన్ని మనం పోలరైజబిలిటీ అని అంటాం. ఇట్స్ కాల్డ్ as పోలరైజబిలిటీ. పోలరైజబిలిటీ అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కానీ ఒక మాలిక్యూల్ పెడితే ఆ మాలిక్యూల్ లో కూడా ప్లస్ మైనస్ అనే పోల్స్ క్రియేట్ అయిపోతాయి. దాన్ని పోలరైజబిలిటీ అని అంటాం. సో ఎప్పుడైతే పోలరైజబిలిటీ ఎక్కువగా ఉంటుందో లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఓకే, స్మాలర్ మాలిక్యూల్స్ కి స్మాలర్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి, ఎందుకంటే పోలరైజబిలిటీ తక్కువ కాబట్టి. అలాగే లార్జర్ మాలిక్యూల్స్ కి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఫ్లోరిన్, అయోడిన్. ఫ్లోరిన్ నుంచి అయోడిన్ కి వచ్చాం అనుకోండి, అటామిక్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. అయోడిన్ కి చాలా పెద్దవి కదా, కాబట్టి పోలరైజబిలిటీ కూడా పెరుగుతుంది. స్మాల్ మాలిక్యూల్స్ కి పోలరైజబిలిటీ తక్కువ, లార్జ్ మాలిక్యూల్స్ కి పోలరైజబిలిటీ ఎక్కువ. కాబట్టి ఫ్లోరిన్ టు అయోడిన్ గ్రాడ్యువల్ గా పోలరైజబిలిటీ పెరిగిపోతుంది. అందుకని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అయిపోతాయి. వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఇట్ ఇస్. చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. ఫ్లోరిన్ టు అయోడిన్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఏమవుతాయి అంటే పెరుగుతాయి, బికాస్ పోలరైజబిలిటీ పెరుగుతుంది. పోలరైజబిలిటీ ఎందుకు పెరుగుతుంది? అటామిక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి. గాట్ ఇట్? అందుకనే ఫ్లోరిన్, క్లోరిన్ అనేవి గ్యాసెస్ గా ఉండిపోయి వాటి మధ్యలో ఇంటరాక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అవి గ్యాసెస్ అయ్యి. అలా కిందకి వెళ్తున్నాం అనుకోండి, బ్రోమిన్కి వస్తే బ్రోమిన్ ఇస్ లిక్విడ్. ఎందుకు? ఇంటరాక్షన్స్ కొంచెం ఎక్కువ, పోలరైజబిలిటీ ఎక్కువ, ఇంటరాక్షన్స్ ఎక్కువ. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా పోలరైజబిలిటీ పెరిగిపోయి ఇంకా ఇంటరాక్షన్స్ ఎక్కువ అయిపోయి ఇట్ విల్ బికమ్స్ ఎ సాలిడ్. అందుకనే అయోడిన్ సాలిడ్ అని అంటాం, బ్రోమిన్ లిక్విడ్ అంటాం, ఫ్లోరిన్, క్లోరిన్లు గ్యాసెస్ కింద మారిపోయి. కారణం ఏంటంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. గాట్ ఇట్? అలాగే ఎన్-బ్యూటేన్, ఐసోబ్యూటేన్ మీకు ఇంకా ఆర్గానిక్ లో ఇంకా అడుగు పెట్టలేదు కాబట్టి ఈ రెండింటి గురించి అవగాహన రాదు మీకు. ఎన్-బ్యూటేన్ అంటే ఏంటి, ఐసోబ్యూటేన్ అంటే ఏంటి అని ఆయన ఒకసారి చెప్తున్నా చూడండి. 1 2 3 బ్యూట్ అంటే 4 కార్బన్స్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎన్-బ్యూటేన్. దీన్ని మనం ఎన్-బ్యూటేన్ అని అంటాం. ఐసో అంటే ఇలా ఉంటుంది, ఇవి బ్యూటేనే, 4 కార్బన్స్ ఇది కూడా, కానీ స్ట్రక్చర్ మారిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఐసోబ్యూటేన్. దిస్ ఈస్ కాల్డ్ ఎన్-బ్యూటేన్. దీన్ని ఎన్-బ్యూటేన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ఐసోబ్యూటేన్. దిస్ ఈస్ కాల్డ్ ఐసోబ్యూటేన్. సో ఈ రెండింటి మధ్యలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్-బ్యూటేన్ హ్యాస్ మోర్ బాయిలింగ్ పాయింట్ దెన్ ఐసోబ్యూటేన్. ఎన్-బ్యూటేన్ కి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ దానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎన్-బ్యూటేన్ లో. ఐసోబ్యూటేన్ లో లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ తక్కువ. ఇన్ ద సేమ్ ఇఫ్ యు టేక్ ఎన్-పెంటేన్, ఎన్-పెంటేన్ హ్యాస్ మోర్ బాయిలింగ్ పాయింట్ దాన్ 2,2-dimethyl propane. Suppose if you take N-pentane, 1 2 3 4 5, pent అంటే this one, 5 కార్బన్స్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ N-pentane. ఇంకొకటి చూడండి, 2,2-dimethyl propane, 2,2-dimethyl propane. Prop 3, 2,2-dimethyl propane. This is 2,2-dimethyl propane. యా, దానికోసం సెపరేట్ గా ఒక క్లాస్ తీసుకున్నానన్న, బికాస్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ షెడ్యూల్. మీకు షెడ్యూల్ ప్రొవైడ్ చేసి ఉంటుంది రైజ్. సో ఆ షెడ్యూల్లో ఏదైతే మనకి ఉందో అది ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి మనకి ఎలా అయినా. డెఫినెట్లీ వీ విల్ డిస్కస్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దాని మీద ఒక సెపరేట్ స్లాట్ తీసుకుని వీ విల్ డిస్కస్. డెఫినెట్లీ వీ విల్ డిస్కస్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. దాని గురించి వరీ అవ్వకండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి ఏంటి అన్నది వీ విల్ సీ ఇన్ వన్ పర్టికులర్ సెషన్. ఏదో ఒక సెషన్ దానికోసం తీసుకుని మీకు చెప్తాం.
ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు either మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మా ముగ్గురులో లేదంటే ద టీమ్ ఆఫ్ రైజ్ ఆల్సో విల్ డిస్కస్ అబౌట్ దట్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నదానికి ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక్కసారి నువ్వు ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ ఒకసారి నీ తాలూకా వాట్ వి కాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ క్రెడెన్షియల్స్ తో ఒకసారి నువ్వు రైజ్ లోకి ఎంటర్ అయితే జస్ట్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ వెబ్ పేజ్. అన్ని కార్నర్స్ ఒకసారి చూస్తే యూ మే గెట్ సమ్ క్లారిటీ అబౌట్ దట్. అందులో ప్రతి కార్నర్ లో కూడా ఒక టిప్ ట్రిక్ ఉంటాయి. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దాని మీద ఫౌండేషన్ కోర్సెస్ ఒక్కసారి నువ్వు ఆల్రెడీ చూసుంటావు బట్ ఒక్కసారి ఈరోజు స్టడీ చేయి మళ్ళీ. ఓకే, then you will get some clarity about the preparation tips. Otherwise we will discuss and we will make one schedule. దాని కోసం ప్రిపరేషన్ టిప్స్ కోసం ఒక షెడ్యూల్ మనం తీసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం చెప్తాం. ఓకే, ర్యాపిడ్ ఫైర్ లో ఏ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం డెఫినెట్లీ. ఓకే రైట్. సో దిస్ ఈజ్ N-pentane. ఇట్ ఈస్ 2,2 dimethyl pentane. ఈ రెండిట్లో ఎవరికి బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి? దిస్ N-pentane ఈస్ హ్యావింగ్ మోర్ బాయిలింగ్ పాయింట్ దాన్ 2,2-dimethyl propane. That's all. And the next one is dipole induced dipole. ఒకటి డైపోల్ ఇంకోటి ఇండ్యూస్డ్ డైపోల్ రావాలి అంటే ఒకటి ఆల్రెడీ ప్లస్ మైనస్ ఉంటుంది, దీనివల్ల నాన్ పోలార్ అనేది ఇండ్యూస్ అవ్వాలి, దీనివల్ల నాన్ పోలార్ అనేది ఇండ్యూస్డ్ అవ్వాలన్నమాట. దాన్ని డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ అని అంటాం. ఇది కూడా r⁶ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గానే ఉంటుంది, r⁶ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గానే ఉంటుంది. సేమ్ అన్నమాట, ఇందాకటి ఇది ఒకటే. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ థర్మల్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ విత్ ఇన్ 5 minutes ఐ విల్ క్లోజ్. థర్మల్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? డ్యూ టు ద మోషన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. మూమెంట్ లో ఉండేటప్పుడు థర్మల్ ఎనర్జీ వస్తుంది. మూవ్ అవుతుంది అనుకోండి, వైబ్రేషన్స్ వల్ల కానీ లేదా మోషన్ లో ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్ కానీ ఆటమ్స్ కానీ థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆర్ ద టెంపరేచర్ ఆఫ్ ద మాలిక్యూల్స్. కైనెటిక్ ఎనర్జీ తాలూకా యావరేజ్ కి ఇది ఈక్వల్ అనమాట. అందుకనే ఇది థర్మల్ మోషన్ అని పిలుస్తాం. చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, డోంట్ థింక్ అదర్వైజ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇందులో మనకి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కి థర్మల్ ఎనర్జీకి రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఆ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఏం చేస్తాయి? ఇట్ విల్ టెండ్ టు కీప్ ద మాలిక్యూల్ టుగెదర్. రెండు మాలిక్యూల్స్ దగ్గర అవడానికి చూసేవి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అయితే, థర్మల్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఇట్ విల్ టెండ్స్ టు కీప్ దెమ్ అపార్ట్. ఒకదాని నుంచి ఒకటి విడదీయటానికి చూసేది థర్మల్ ఎనర్జీ. అంటే బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. థర్మల్ ఎనర్జీ ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటాయి. ఓకే, సో ఈ థర్మల్ ఎనర్జీ ప్రిడామినేట్స్. ఒకవేళ థర్మల్ ఎనర్జీ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏ సాలిడ్ కూడా సాలిడ్ స్టేట్ లో ఉండదు, ఎందుకు విడదీయటానికే చూస్తూ ఉంటుంది థర్మల్ ఎనర్జీ. అందుకని సాలిడ్స్ ఆర్ కన్వర్ట్స్ టు లిక్విడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ కన్వర్ట్స్ టు గ్యాసెస్. ఎప్పుడు? when the thermal energy predominates. అలా కాకుండా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ప్రిడామినేట్ అయ్యాయి అనుకోండి, దెన్ గ్యాస్ ఈస్ కన్వర్ట్స్ టు లిక్విడ్, లిక్విడ్ ఈస్ కన్వర్ట్స్ టు సాలిడ్. ఎందుకు? ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ లిక్విడ్ అయిపోతుంది, లిక్విడ్ సాలిడ్ అయిపోతుంది. దట్స్ ఆల్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ కాన్సెప్ట్. మీకు ఐపీ మోడల్ క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, జనరల్ గా మోడల్ క్వశ్చన్ ఇది ఎప్పుడు అడగడు, ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ గురించి రాయండి అని అంటాడు. దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అలా రాసేయటం యాజ్ ఇట్ ఈస్. ఆ 4 ఇందులో హైడ్రోజన్ బాండింగ్ ఒకటి నేను విడిచిపెట్టాను, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో చెప్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. టుమారో అగైన్ వీ విల్ మీట్ with the continuation of this states of matter. Until then, keep watching my videos, all of you. Thank you. Bye bye.